సోమశిల గేట్లు 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా పెయింట్ అన్న వేసిందా? తుప్పేమన్నా తుడిచిందా? మేము పనులు మొదలు పెట్టేటప్పుడు ఇలా అడావుడైందని. ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, కనీసం పెయింట్, ఒక డబ్బా పెయింట్ ఏమన్నా పూసారా? లేకపోతే ఎక్కడన్నా చిలుం పట్టుంటే దాన్ని ఏమన్నా కనీసం క్లీన్ చేశారా? అనేక ప్రయత్నాలు చేశాక మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఈ జిల్లాకే సోమశిల ప్రాజెక్టు మీద ఆధారపడి తెలుగంగ అయినా, చెన్నైకి నీరైనా, ఈరోజు తిరుపతి జిల్లాకున్న అనేక ప్రాంతాలకి లక్షల ఎకరాలకి మనకున్నటువంటి పెద్ద ఆస్తి సోమశిల. దానికి అన్నీ చేపడుతున్నాం. అసలు ఏ పని చేయని మీరేందని రోజుకో డ్రామా. ఇది కొత్తగా వైఎస్ఆర్సీపీ మరో డ్రామా మొదలుపెట్టింది రాష్ట్రంలో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గేమ్ చేంజర్. రాయలసీమ నెల్లూరు ప్రజలు బతకాలంటే, వ్యవసాయం చేయాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేందే భవిష్యత్తులో ఎడారిగా మారిపోతుంది అని కొత్త డ్రామా మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎప్పుడు తెచ్చారు? 2020 జూన్లో, జూలైలో టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఆపేసింది? ఎప్పుడు ఆపేశారు? 2021 జూలైలో. ప్రారంభించింది ఎప్పుడు? ఆపేసింది ఎప్పుడు? 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులు పట్టించుకోకుండా వదిలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెనాల్టీలు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవని తెలిసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు మిథున్ రెడ్డి ఎంపీ 1000 కోట్లు మట్టి పనులు చేసి కొట్టేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ఏ సంబంధం లేని తెలుగుదేశం పార్టీ, అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ అంట, ఆపేసింది తెలుగుదేశం పార్టీ అంట. 2020లో అనుమతులు ఇచ్చారు, 2021లో పనులు ఆపేయమని ఆదేశాలు వచ్చినాయి. 3 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది మీరు. 2023 చివరిలో మీ ప్రభుత్వమే జీవోలు ఇచ్చుకున్నది. ఇది తాగునీటి ప్రాజెక్టు మాత్రమే, తాగునీటి ప్రాజెక్టు మాత్రమే అని జీవో ఇచ్చింది ఎవరు? 11/8/2023. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా, ఇంకెవరన్నానా? ప్రారంభించింది మీరు, ఆపేసింది మీరు, పట్టించుకోండి మీరు, 1000 కోట్లు దోచేసింది మీరు. ఈరోజు ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందబోతున్నటువంటి రాయలసీమ అభివృద్ధిని, తెలుగుదేశం పార్టీ చేపట్టిన పథకాలని, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, హార్టికల్చర్, భవిష్యత్తులో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నటువంటి తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీ డ్రామాలు మొదలుపెట్టింది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రిగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఎన్ని కోట్లు రాయలసీమకు ఖర్చు పెట్టాడు? 12 లక్షల కోట్ల బడ్జెట్, 12 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టాడు? 2000 కోట్లు.